అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుమేరాస్ కిచెన్స్. ఈరోజు మన కిచెన్లో మన రెసిపీ చపాతీ, దాని కాంబినేషన్ బీట్రూట్ తాలింపు అయితే చేయబోతున్నాము. ఫస్ట్గా మనము పిండి 1/2 kg అనేది ఇది తీసుకున్నాము, గోధుమ పిండి ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనము ముందుగా 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేస్తూ ఉన్నాము. అలాగే ఇది ఇట్లా ఒకసారి కలుపుకోవాలా. ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఆయిల్ అనేది ఒక 2 స్పూన్ అయితే వేస్తూ ఉన్నాము. ఈ ఆయిల్ వేయటం వలన మెత్తగా వస్తాయి చపాతీలు. ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా ఒకసారి కలిపేసి మనము పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మనము కలుపుకుందాము. ఇట్లా కలుపుకోవాలా. ఇది కలిపేసి ఒక 15 నిమిషాలు మనము పక్కన పెట్టుకునేలా. ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా మనము ఒక 1/2 స్పూన్ వచ్చి ఆయిల్ వేసేసి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా ఒకసారి మనం మొత్తం మళ్ళా కలిపేసి పక్కన పెట్టుకుందాము. అంతలోపల మనము బీట్రూట్ తాలింపు అనేది రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు ఇది బీట్రూట్ తాలింపుకి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం రండి. ఇది 1/2 kg బీట్రూట్ మనము తురిమి పెట్టుకున్నాము. ఇది పొట్టు తీసేసి తురిమేసి పెట్టుకున్నాము. ఇవి వచ్చి 3 ఎర్రగడ్డలు ఇట్లా సన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాము. సాల్ట్ వచ్చి 1 స్పూను. ఇది కారం పౌడర్ వచ్చి 1.5 స్పూన్ వేసినాము. 1/2 స్పూన్ వచ్చి పసుపు. ఇది కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇది వచ్చి ఉత్త శనగగింజలు వేయించి అవి వచ్చి మిక్సీకి వేసి పెట్టినాం. దీంట్లో ఏమీ వేయలేదు మనము, కారం అని ఇది ఉప్పు అని ఏమీ వేయలేదు. ఇది వచ్చి కొద్దిగా కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు మనము స్టవ్ ముందుగా ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ అనేది ఒక 5 స్పూన్ అయితే వేస్తూ ఉన్నాము. ఆయిల్ హీట్ ఎక్కల్లా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ముందుగా మనము ఇది ఎర్రగడ్డ అనేది వేసుకుందాము. ఇది కొంచెము కలర్ రావాల మనకి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇది 2 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేస్తే కొంచెం బిర్యానీ అనేది అది ఎర్రగడ్డ ఫ్రై అవుతుంది. అలాగే దాంట్లో మనము ఈ కరివేపాకు వేస్తూ ఉంటాము. మళ్ళీ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయితే ఫ్రై అయ్యింది. దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇది పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేయాలా. ఇప్పుడు దీంట్లో మనము ఇది కారము, పసుపు పౌడర్ వేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో మనము ఈ బీట్రూట్ అనేది వేసేస్తుంటాము. ఇది బాగా ఫ్రై చేయాలా. మధ్యలో మనము తిప్పుతూ ఉండాలా. ఇది ఒక 10 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే తురుముకున్నాం కాబట్టి మనము ఇది బిర్యానీ ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. అదే కన్నా మనం పీసులు అంటే అది కొంచెం ఇది బ్లడ్ అనేది బాగా వస్తుంది. ట్యాబ్లెట్లు వాడకుండా ఇట్లాంటివి మనము హెల్తీ ఫుడ్ తింటే కనుక అదే మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. పిల్లలకి కూడా ఇట్లా మనము చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. ఇట్లా చేసి పెడితే
వాళ్ళు ఇష్టంగా తింటారు. ఏమంటే ఇది అన్నంలోకి తింటే కొంచెం పిల్లలు ఎర్రగా ఉంది అట్లా అంటారు. ఇట్లా చపాతీలోకి మనం ఇట్లా ఫ్రై చేసేసి పెట్టినామనుకో వెరైటీగా ఉందని తినేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయితే 10 మినిట్స్ అయిపోయింది. ఈ కొత్తిమీర వేసేద్దాము. దీంట్లోనే మనము ఇప్పుడు ఈ శనగగింజల పౌడర్ అనేది వేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయాల. ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనము చపాతీకి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనమైతే ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనము ఇట్లా చిన్న చిన్న ఉంటల మాదిరిగా చేసుకుందాము. ఇట్లా ప్లేట్లో పెట్టుకుందాము. అన్నీ అలాగే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా అయితే మనము రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్లోనే. ఇప్పుడు మనము ఈ చపాతీ అనేది రుద్దుదాము. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేద్దాం. ఇట్లా దీనికి ఇట్లా 2-3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ డిజైన్లు. మనము ఇట్లా ఇప్పుడైతే మేము ఇట్లా చూపిస్తున్నాం మీకు. ఇట్లా కట్ చేసి ఇట్లా పదర్ అంటారు దీనికి. ఇట్లా వేసుకుంటాము. వేసి ఇట్లా రెడీ చేసుకోవాలా. ఇంకోటి వచ్చి ఇంకో రకం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇంకోటి రెడీ చేసి ఇప్పుడు ఇంకోటి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా. ఇప్పుడు మనము అలాగే అన్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలా మనము. ఇప్పుడు మనము ఒక్కొక్కటి చపాతీ రుద్ది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్గా మనము స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చపాతీ ప్యాన్ పెట్టుకుందాము. ఇది హీట్ ఎక్కాల ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ చపాతీ వేసుకుందాము. ఇది 2 వైపులా మనము బాగా కాల్చల్లా. ఇప్పుడు దీనికి మనము 2 వైపులా ఆయిల్ అనేది బాగా అప్లై చేయాలా. మళ్ళీ మనము ఈ ఇంకో వైపు కూడా అలాగే సేమ్ ఆయిల్ అనేది అప్లై చేయాలా. ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. ఇది మనము ఒక ప్లేట్లో తీసుకుందాము. అలాగే అన్నీ మనం మళ్ళీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే సేమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. మేము రెండు కూడా కలిసి చేసినాం ఈ వీడియో అనేది, మీకు అంత అర్థం కావాలని. సరే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ తాలింపు చపాతీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది అయితే టేస్ట్, హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది ఒకసారి ట్రై చేద్దాము ఎట్లుందనేది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.